తెలుగులో అక్షరాలను మొబైల్లో టైప్ చేయడం ఎలా తెలుసుకుందాం. దానికి కావాల్సిందల్లా మీరు ముందుగా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కీబోర్డ్ యాప్. నేను ఒకసారి చూస్తాను మీకు అది ఏ యాప్ అనేది. ఇది గూగుల్ నుంచి రిలీజ్ చేయబడింది రీసెంట్గా. ఇంతకుముందు వేరే యాప్స్ ఉండేను ఈ పని కోసం, ప్రత్యేకంగా ఈ తెలుగులో అక్షరాలు టైప్ చేయడం కోసం వేరే అప్లికేషన్స్ ఉండేవి. కానీ రీసెంట్గా గూగుల్ వాళ్ళు ప్రతి ఒక్క లాంగ్వేజ్, మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క చాలా అంటే మేజర్గా ఉండే లాంగ్వేజ్ల కోసం ఈ అప్లికేషన్ రిలీజ్ చేశారు. అది వచ్చేసి ఒక్క నిమిషం నేను మీకు చూపెడతాను. సో పర్లేదు, నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది మామూలుగా మనకు గూగుల్లో ఇన్బిల్ట్గా వచ్చే కీబోర్డ్ టైప్. ఇది మామూలుగా ఇప్పుడు లేటెస్ట్గా గూగుల్ లేదా ఆండ్రాయిడ్లో వచ్చే కీబోర్డ్ ఇది మనకు. సో నేనేం చేశానంటే ఇండిక్ లాంగ్వేజెస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఇది స్పెషల్గా గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అండి. దీన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 రకాలు, తెలుగు ఒకటి, ఇంగ్లీష్లో టైప్ చేయడానికి వీలుగా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. మీరు తెలుగు చూస్ చేసుకుంటే ఇలా టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హాయ్ చెప్పాలి అని టైప్ చేయాలనుకుంటే హాయ్ చూడండి, ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది మీకు ఇక్కడ. అదేవిధంగా మీరు గమనించిన విషయం ఏంటంటే మనం టైప్ చేసిన దానికి ఆల్టర్నేట్స్ వర్డ్స్ కూడా ఇక్కడ మనకు చూపించబడుతుంది. చూడండి, హాయ్ 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 హా హే హామీ, ఇలా మీకు రకరకాలుగా మనం టైప్ చేసిన పద్ధతిలో వానికి దగ్గరగా ఉండే పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా యూజ్ అయ్యే అప్లికేషన్. మీకు కొన్ని కఠినమైన పదాలు ఎలా టైప్ చేయాలనేది కొన్ని అక్షరాలను కానీ పదాలను కానీ మీకు టైప్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు. సాయంత్రం అనే పదాన్ని టైప్ చేయాలనుకోని ఎస్ఏ సాయ 0 కోసం నేను టైప్ చేశాను సాయంత్రం, మళ్ళీ 0 టైప్ చేస్తే సాయంత్రం అని వచ్చింది. చూడండి, మీరు ఇంగ్లీష్లో ఇక్కడ చూడొచ్చు SAYAMTRAM. ఏంటంటే మనం చేయాల్సిందల్లా ఇక్కడ ఇంగ్లీష్లో ఆ పదానికి స్పెల్లింగ్ ఎలా రాయగలుగుతున్నాం అనేది తెలుసుకోగలిగితే మనకు తెలుగులో చాలా ఈజీగా వచ్చేస్తుంది. దాని ఆల్టర్నేట్లో కూడా వేరే వర్డ్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, సాయంత్రం, సాయంత్రము, సాయంత్రం, షయంత్రం, షాయంత్రం, ఇలా రకరకాలుగా ఆల్టర్నేట్ మీరు కూడా ప్రయత్నించండి. మరి ఏదైనా చూద్దాం. వృద్ధి అనేది తీసుకుందాం. వృద్ధి చూడండి, VRUDDI వృద్ధి అని నేను ఇంగ్లీష్లో అనుకున్నాను, అది తెలుగులో వచ్చింది. లేదు మీకు రాలేదు అనుకుంటే మీకు ఇక్కడ ఆల్టర్నేట్స్ వర్డ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వృద్ధికి దగ్గరగా ఉండే పదం వృద్ధి అని కూడా వచ్చింది. వీరుడు మరి ఒక ప్రయత్నించాం. చూడండి, పైన బాంధవ్యాలు అని ఉంది కదండి. బాగు దీర్ఘం కోసం నేను 2 అక్షరాలు టైప్ చేశాను, 2 సార్లు ఏ టైప్ చేయడం జరిగింది. చూస్ చేసుకున్నాను. బాంధవ్యాలు, వ్యాలు చూడండి, బాంధవ్యాలు. చూడండి, ఇది చాలా ఈజీ అన్నమాట. ఇది చేయడం చాలా తక్కువ మందికి ఇలాంటివి తెలుసు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది మనం తెలుగులో ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడానికి. ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయవలసిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్.